కొల్లూరు వెలుమలలో బెస్ట్ ఫ్లాట్ కోసం చూస్తున్నారా? రాధేస్కైనే ఎంచుకోండి. నమస్తే, నేను విజయ్. వైసీపీ నేత గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ అరెస్ట్ అయ్యారు. హైదరాబాద్లో రాయదుర్గం పోలీసుల సహకారంతో విజయవాడ పడమటి పోలీస్ స్టేషన్ పోలీసులు వంశీని అదుపులోకి తీసుకొని విజయవాడకు తీసుకువెళ్తున్నారు. సో వల్లభనేని వంశీ అరెస్టు వెనక ముఖ్యంగా గన్నవరం టీడీపీ కార్యాలయంపై దాడి కేసులో వంశీ A71 ముద్దాయిగా ఉన్నారు. అయితే గతంలో కూడా ఈ కేసుకు సంబంధించి కూడా కోర్టులో ముందస్తు బెయిల్ తీసుకున్నప్పటికీ అక్కడ ఆఫీస్లో ఉన్నటువంటి కంప్యూటర్ ఆపరేటర్ను బెదిరించాడు, కిడ్నాప్ చేశాడు అనేటువంటి ఆరోపణలు వచ్చిన నేపథ్యంలో అతని తల్లి ఫిర్యాదు మేరకు పోలీసులు అరెస్ట్ చేసినట్టుగా తెలుస్తుంది. సో దీని గురించి డిస్కస్ చేద్దాం. సీనియర్ జర్నలిస్ట్ విక్రమ్ పూల గారు జూమ్ కాల్లో ఉన్నారు. నమస్తే విక్రమ్ గారు. సో ఎట్టకేలకు వంశీని అరెస్ట్ చేశారు. రెడ్ బుక్ పేజెస్ అన్నీ ఇప్పుడు ఓపెన్ అవుతున్నాయనుకోవచ్చా ఈ అరెస్ట్తో? ఈరోజు వల్లభనేని వంశీ గారిని అరెస్ట్ చేయడం అనేటువంటిది కొంత తెలుగుదేశం పార్టీ శ్రేణుల్లో కావచ్చు, రాష్ట్ర వ్యాప్తంగా అందరిలో కూడా ఆసక్తిని కలిగించేటువంటి అంశం. ఎందుకంటే చాలా రోజులుగా వల్లభనేని వంశీ గారిని ఎందుకు అరెస్ట్ చేయట్లేదు అనే ఒక ప్రశ్న తెలుగుదేశం పార్టీ శ్రేణుల్లో బాగా నలుగుతున్నది. అయితే ఎట్టకేలకు అది గన్నవరం టీడీపీ ఆఫీస్ మీద జరిగినటువంటి దాడికి సంబంధించి మనం అంతా చూసాం. గత 2 రోజులుగా కొంత డ్రామా కొంత చోటు చేసుకుంది. ఎందుకంటే సత్యవర్ధన్ అనేటువంటి వ్యక్తి ఎవరైతే కంప్యూటర్ ఆపరేటర్ మీరు చెప్పారో, గన్నవరం టీడీపీ ఆఫీసులో ఆయన పనిచేస్తారు. ఆయన ఎస్సీ సామాజిక వర్గానికి చెందినటువంటి వారు. వారి ఫిర్యాదు మేరకు ఈ కేసు యాక్చువల్గా అది నమోదు చేశారు పోలీసులు. అందులో మీరు అన్నట్టుగా A71గా వల్లభనేని వంశీ గారు ఉన్నారు. మామూలుగా అయితే చాలామంది అందులో అరెస్ట్ అయిన వాళ్ళకి ఆల్రెడీ నిన్నే అనుకుంటా బెయిల్ వచ్చింది. దాదాపు ఒక 40 మందికి పైగా గన్నవరం పోలీస్ స్టేషన్ మీద దాడి చేసినటువంటి నిందితులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా 40 మందికి పైగా వాళ్ళందరికీ బెయిల్ వచ్చింది. అయితే ఇక్కడ ట్విస్ట్ అనేటువంటిది కూడా మనం మీడియాలో చూసాం. ఎందుకంటే ఎవరైతే సత్యవర్ధన్ అనేటువంటి ఆపరేటర్ ఉన్నారో, కంప్యూటర్ ఆపరేటర్ ఉన్నారో, వారు అసలు నాకేమీ తెలియదు, ఈ కేసుకి సంబంధించి ఎవరో చెప్పటం మూలాన ఈ కంప్లైంట్ ఇచ్చాను తప్ప ఈ విషయాలు నాకేమీ తెలియదని చెప్పడంతో అది అందరినీ ఆశ్చర్యపరిచింది. సో అంటే కేసు వీగిపోతుంది అనేటువంటి ఒక భావన కలిగింది. సరే, ఆ కేసుని పక్కన పెడితే ఎందుకు సత్యవర్ధన్ ఇన్ని రోజుల తర్వాత, దాదాపు ఈ ప్రభుత్వం వచ్చి 7 నెలలు దాటిపోయింది, ఇప్పుడు ఎందుకు ఆయన అన్నాడు అని అంటే అసలు విషయం వాళ్ళ మా మదరు అంటే వాళ్ళ తల్లిగారు చెప్పారు. తన కుమారుడి మీద బలవంతంగా అంటే ఒత్తిడి తీసుకొచ్చి బెదిరించి అటువంటి ప్రకటన చేయించారు అనేటువంటిది వారు చెప్పడంతో పోలీసులు ఇప్పుడు వంశీ గారి మీద మళ్ళీ కేసు పెట్టడం, అంటే దాడి, భయపెట్టడం, ఇంటిమిడేట్ చేయటం, అదేవిధంగా ఎస్సీ ఎస్టీ కేసు ఎట్లానే ఉంటుంది. సో ఈ కేసులో ఆయన మీద ఇవాళ హైదరాబాద్లోని ఆయన భూజ అపార్ట్మెంట్స్లో ఉన్న సమయంలో పోలీసులు వెళ్ళి ఆయన అరెస్ట్ చేసి విజయవాడ తరలించారు. అయితే ఈ కేసుతో పాటు చాలా కేసులు ఉన్నాయి ఆయన మీద. ఆఖరికి గన్నవరానికి సంబంధించి అనేక మంది మీద, ఆఖరికి హత్యాయత్నం కేసులు కూడా ఆయన మీద ఉన్నాయి కొన్ని. కాబట్టి ఈ కేసులో తొందరగానే బెయిల్ లభించినప్పటికీ మిగతా కేసులో కూడా అరెస్టులు చేసేటువంటి అవకాశం ఉంది. అది ఇప్పుడు అందరికీ ఆసక్తి కలిగించేటువంటిది. మిగతా ఏమేమి కేసులు ఉన్నాయి, ఆ కేసులన్నింటి మీద ఇట్లానే పీటీ వారెంట్లు జారీ చేసి వెంటనే మళ్ళీ అరెస్టులు చేస్తారా లేదా అనేటువంటిది. ఏదేమైనప్పటికీ వల్లభనేని వంశీ గారు మనం చూసాము, తెలుగుదేశం ప్రతిపక్షంలో ఉండగా ఆయన చేసినటువంటి కొన్ని వ్యాఖ్యలు కావచ్చు, అదేవిధంగా కొన్ని పనులు కావచ్చు, చట్టానికి వ్యతిరేకంగా, అదేవిధంగా చాలా తెలుగుదేశం నాయకుల్ని కావచ్చు, సాక్షాత్తు చంద్రబాబు నాయుడు గారిని, అదేవిధంగా వారి సతీమణిని, ఇట్లాగా ఆయన నోరు జారి మాట్లాడినటువంటి సంఘటనలు తెలుగుదేశం శ్రేణుల్ని, తెలుగుదేశం నాయకత్వాన్ని చాలా బాధించింది. అదేవిధంగా సభ్య సమాజాన్ని కూడా నివ్వెరపరిచింది. అటువంటి వ్యాఖ్యలు చేశారు ఆయన. ఇప్పుడు మనం అంటాం కదా, అంటే కానూన్ కా హాత్ బహుత్ లంబా అంటారు. అట్లాగా కొంత ఆలస్యం అయినప్పటికీ కూడా ఆయన ఈ కేసులో అరెస్ట్ చేయడం. పైగా ఇంకోటి ఏంటంటే ఆ దాడి కేసు, గన్నవరం టీడీపీ ఆఫీస్ కార్యాలయం మీద చేసినటువంటి దాడి కేసులో ఆయన 71గా ఉన్నారు. ఆ కేసును అలా వదిలేస్తే బాగుండేదేమో, కానీ
ఆ సత్యవర్ధన్ అనే ఆయన మీద మరి ఆ బలవంతం చేసి ఆయన మీద నాకేం తెలియదు, నేను ఎవరో చెప్తే నేను ఈ కంప్లైంట్ ఇచ్చాను అని చెప్పి ఆ కేసును వీగిపోయేలాగా చేయటానికి ఆయన ప్రయత్నించడం అనేటువంటిది కొంచెం మరి ఆశ్చర్యం కలిగిస్తుంది. ఎందుకంటే ఇటువంటి కేసులు ఇప్పుడు వాళ్ళేమీ అధికారంలో లేరు. ఇప్పుడు ఖచ్చితంగా అందరికీ అనుమానాలు వస్తాయి. కంప్లైంట్ ఇచ్చిన ఆయన మీద ఎందుకు ఇంత సడన్గా ఆయన ప్లేట్ ఫిరాయించాడు, నిజంగానే ఆయనకేం తెలియదా? ఎందుకంటే కార్యాలయం మీద దాడులు చేసినప్పుడు సాధారణంగా ఏం చేస్తారంటే అక్కడ అందులో ఉండేటువంటి సిబ్బందితోనే కేసులు పెట్టిస్తారు. సో ఆ ప్రాసెస్లోనే ఆయన కేసు పెట్టాడు. ఇప్పుడు ఆయన ఇంత సడన్గా ఆ ఫిర్యాదుని నేను వెనక్కి తీసుకుంటాను, నాకేం తెలియదు అనటం వెనక ఖచ్చితంగా ఏదో ఒక శక్తి, అదృశ్య శక్తి పనిచేసింది. ఆ అదృశ్య శక్తి ఎవరో కాదు, వల్లభనేని వంశీని ఎవరైతే ఆ సత్యవర్ధన్ ఉన్నాడో వాళ్ళ మాతృమూర్తి వాళ్ళు తెలియచెప్పడం, దాని మీద పోలీసులు అరెస్ట్ చేయడం జరిగింది. గత కొన్ని రోజులుగా అంటే 2-3 రోజుల నుంచి కూడా సోషల్ మీడియాలో ముఖ్యంగా టీడీపీ శ్రేణులు కూడా అసలు ఏం జరుగుతుంది, తెలుగుదేశం పార్టీ కూటమి ప్రభుత్వం పవర్లో ఉంటే ఎవరైతే కంప్లైంట్ ఇచ్చినటువంటి వ్యక్తి ఉన్నారో ఆ వ్యక్తే కోర్టులో అఫిడవిట్ని దాఖలు చేయడం ఏంటి, సో వల్లభనేని వంశీ పవర్ ఏమాత్రం తగ్గలేదు అంటూ కూడా రకరకాలుగా టీడీపీ శ్రేణులందరూ కూడా సోషల్ మీడియాలో వాళ్ళు పోస్టులు పెట్టడం జరిగింది. కరెక్ట్గా 2 రోజుల్లోనే అటు ఉన్నటువంటి బొమ్మ ఇటు తిరిగింది. సో వెంటనే ఎవరైతే వెనక్కి తీసుకున్నారో, కేసుని వెనక్కి తీసుకున్న ఆ వ్యక్తి వాళ్ళ మదరే ఇప్పుడు అతని మీద ఒత్తిడి తీసుకురావడం వల్ల అతను ఆ విధంగా అఫిడవిట్ని వేయడం జరిగిందని చెప్పడంతో పోలీసులు ఇమీడియట్గా రెస్పాండ్ అయ్యారనుకోవచ్చా? ఖచ్చితంగా అండి. ఎందుకంటే మీకు సాక్ష్యాలని బెదిరించడం అనేటువంటిది చాలా తీవ్రమైనటువంటిది. ఎవరైతే కంప్లైనెంట్ ఉన్నాడో, ఫిర్యాదుదారు ఉన్నారో, ఆయన ఇన్ని రోజుల తర్వాత నాకేం తెలియదు అని చెప్పడం, పైగా ఆయన అక్కడ ఎంప్లాయీ కాబట్టి అక్కడ దాడి జరిగిన సమయంలో ఆయన ఉండుండొచ్చు, ఆయన చూసి ఉండొచ్చు. అందువల్ల ఆయన కేసు పెట్టారు. ఆయన ఫిర్యాదు మేరకే కేసు నమోదు చేశారు. 7 నెలల తర్వాత ఇవాళ ఆయన సడన్గా రావటం, నాకేం తెలియదు అని అనటం వెనక సాధారణంగా మరి ఆయన మీద ఏదో ఒక బలవంతంగా ఎవరో ఒత్తిడి తీసుకొచ్చారు అనేటువంటిది చాలా స్పష్టంగా తెలుస్తుంది. ఎందుకంటే ఇవాళ ఆయన తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో పనిచేస్తున్నాడు, తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉంది కాబట్టి ఆయనకి ఎటువంటి ప్రొటెక్షన్ అయినా ఉంటుంది. కానీ ఈ విషయంలో నేను అనుకోవటం వల్లభనేని వంశీ గారి అంచనాలు తప్పిని, ఆయన క్యాలిక్యులేషన్స్ రాంగ్ అయినాయి. దీని మీద చాలా వరకు తెలుగుదేశం పార్టీ శ్రేణులు ఆశ్చర్యం పోవటం, దాంతో పోలీసులు కూడా రంగంలో దిగి అసలు ఏంటి జరిగిందనేది తెలుసుకోవడంతో ఇదంతా జరిగింది. ఇది మిస్క్యాలిక్యులేటెడ్, వల్లభనేని వంశీ గారు చేసినటువంటి మిస్క్యాలిక్యులేషన్ ఇది. అది ఆయనకే చుట్టుకుంది. ఇవాళ ఇది మరొక కేసు వచ్చబడింది కదా, ఆ కేసు అట్లానే ఉంటుంది. ఇప్పుడు ఇంకొక కేసు ఆయన బెదిరించారు అనేటువంటిది కేసు, పైగా ఆయన ఎస్సీ సామాజిక వర్గానికి చెందినవారు కాబట్టి ఎస్సీ ఎస్టీ మనకు తెలుసు, అట్రాసిటీస్ యాక్ట్ చాలా పటిష్టవంతమైనది. అందువల్ల ఇంకొక కేసులో దుందుడుకు చర్యల వల్ల ఆయన ఇరుక్కున్నారని మనం భావించవచ్చు. సో గత కొన్ని రోజుల నుంచి కూడా వంశీ అజ్ఞాతంలో ఉన్నారు. ఎప్పుడైతే ముందస్తు బెయిల్ వచ్చింది ఈ కేసుకు సంబంధించి అప్పటి నుంచి కూడా ఆయన ఓపెన్గా బయటకు రాకపోయినా, మీడియా ముందుకు రాకపోయినా కూడా హైదరాబాద్లో ఉన్నారనేటువంటి సమాచారం అయితే వస్తుంది. అయితే వంశీ చేసినటువంటి వ్యాఖ్యలు గతంలో చంద్రబాబు కుటుంబ సభ్యుల మీద, భువనేశ్వరి మీద, అలాగే లోకేష్ మీద చేసినటువంటి అనుచిత వ్యాఖ్యల మీద అప్పుడు పెద్ద దుమారం రేగింది. మొత్తం ఏపీ రాజకీయాల్లో, తెలుగు రాష్ట్రాల్లో కూడా మొత్తం దీని మీద పెద్ద సంచలనంగా మారింది. ఆ తర్వాత అధికారంలోకి వచ్చిన తర్వాత ఎందుకు టీడీపీ వంశీ విషయంలో వెనక్కి తగ్గుతుంది? చిన్న చిన్న నాయకులందరినీ కూడా, అనుచిత వ్యాఖ్యలు చేసిన వారందరూ కూడా అరెస్ట్ చేస్తున్నారు. చివరికి దర్శకులు కూడా కేసులు పెట్టారు. వేరే బయట వ్యక్తులు, పోలీసులను కూడా సస్పెండ్ చేశారు. కానీ వంశీ విషయంలో ఎందుకు టీడీపీ ఆలోచన చేస్తుంది అనేటువంటి ఒక విమర్శలు కూడా వచ్చాయి. సో ఇప్పుడు ఈ అరెస్టుతో అవన్నీ కూడా తొలగిపోయాయనుకోవచ్చా? టీడీపీ శ్రేణులు సంతోషిస్తున్నాయనుకోవచ్చా? అంటే టీడీపీ శ్రేణులు ఒకటి ఆలోచించాలండి, ప్రభుత్వం తన పని తాను చేసుకుపోతుంది. ఎవరు చెప్పినట్టుగా వినటం కాదు, దానికి కొన్ని నామ్స్ ఉంటాయి. ప్రతి ప్రభుత్వానికి కొన్ని నామ్స్ ఉంటాయి. ఇవాళ ఆయన మీద వెంటనే అధికారంలోకి రాగానే మొత్తం అందరి మీద కేసులు పెట్టేయటం, అందరినీ జైలులోకి నెట్టడం అనేటువంటిది సాధ్యం కాదు. దానికి కొంత పొలిటికల్ ప్రాసెస్ ఉంటుంది. ఆ డ్యూ ప్రాసెస్ని ఫాలో అవ్వాలి ఎవరైనా కూడా. ఇవాళ మీరు అన్నట్టుగా చంద్రబాబు నాయుడు గారి మీద అనుచితమైనటువంటి వ్యాఖ్యలు చేశారు, ఆయన సతీమణి మీద అనుచితమైనటువంటి వ్యాఖ్యలు చేశారు, అదేవిధంగా లోకేష్ గారి మీద కూడా అనుచితమైనటువంటి వ్యాఖ్యలు చేశారు. వాళ్ళు కేసులు పెడితే వాళ్ళు కూడా వెళ్ళి కంప్లైంట్ ఇవ్వాల్సి వస్తుంది పర్సనల్గా. ఎందుకనో వాళ్ళు దానికి కంప్లైంట్ ఇవ్వాల, ఎందుకంటే వాళ్ళు కూడా మళ్ళీ కోర్టుల చుట్టూ తిరగాలి, పోలీస్ స్టేషన్కి వెళ్ళాలి. అందువల్ల మిగతా కేసులు ఉన్నాయి, ఆ కేసుల్లో తగినటువంటి సాక్ష్యాధారాలు లభించేంత వరకు వేచి చూశారని మనం భావించాలి.
కాబట్టి ఈ విషయంలో పార్టీ శ్రేణులు అంటే పార్టీ అభిమానులు కావచ్చు, కొంతమంది శ్రేణులు కావచ్చు, వాళ్ళకుండే ఆలోచన వాళ్ళకుంటాయి. కానీ వాళ్ళ ఆలోచనలకు తగినట్టుగా ప్రభుత్వం ప్రతిదీ చేయలేదు. అది మనం గుర్తుంచుకోవాలి, వాళ్ళు కూడా గుర్తుంచుకోవాలి. ఏదేమైనప్పటికీ కూడా ఎవరు చట్టానికి అతీతులు కారు అనేటువంటిది మనం గమనించాలి. అందువల్ల సమయం వచ్చింది, సమయం సందర్భం ఉంటుంది. ఇవాళ ఆయనంతటా ఆయనే దొరికాడు. ఇవాళ చూడండి, ఆ కేసు విషయంలో, ఈ కేసు విషయంలో ఎవరైనా చిన్న పిల్లవాడిని అడిగినా చెప్తారు. ఈ సత్యవర్ధన్ ఈ పిటిషన్ ఉపసంహరించుకోవటం, ఆయన ఇచ్చినటువంటి ప్రకటన వెనక ఎవరున్నారని అంటే అది చాలా చాలా స్పష్టంగా తెలుస్తుంది. కాబట్టి అనవసరమైనటువంటి ఇది పోయి ఇంకొక కేసు ఆయన తన మీద వేసుకోవటం అనేటువంటిది జరిగింది. కాబట్టి ఇది ఖచ్చితంగా ఈ కేసులో బెయిల్ వచ్చినప్పటికీ కూడా నేను అనుకోవటం మిగతా వాటిలో కూడా ఆయన హీ హ్యాస్ టు ఫేస్ ద మ్యూజిక్. సో నారా లోకేష్ ఎన్నికలకు ముందు ఆయన పాదయాత్ర నిర్వహిస్తున్నప్పుడు యువగళం పాదయాత్రలో రెడ్ బుక్ని ఆయన క్లియర్గా చూపించడం జరిగింది. సో వల్లభనేని వంశీగారికి సంబంధించినటువంటి పేజీని ఇప్పుడు ఓపెన్ చేశారనుకోవచ్చు. దానికి సంబంధించి కూడా రెడ్ బుక్ సంబంధించినటువంటి ఫాలో అంతా జరుగుతుంది అనుకోవచ్చా? ఫాలో అప్ అంతా అంటే రెడ్ బుక్కి దీనికి సంబంధం లేదంటే, రెడ్ బుక్ అనేది నిజం చెప్పాలంటే ఆ రోజు లోకేష్ గారు నేను నా దగ్గర అన్నీ నేను ఇందులో ఆ చిట్టా అంటే ఎవరెవరు తెలుగుదేశం పార్టీ నేతల్ని వేధిస్తున్నారో, అక్రమ కేసులు పెడుతున్నారో, మేము అధికారంలోకి వచ్చిన తర్వాత వాళ్ళ సంగతి చూస్తాను, వాళ్ళందరి పేర్లు ఈ పుస్తకంలో రాసుకుంటాను అని చెప్పారు. నిజానికి ఆ రోజు ఆయన ఆ విధంగా చెప్పకపోతే ఇంకా కొంతమంది మీద కేసులు పెట్టేవాళ్ళు. కొంతమంది అత్యుత్సాహమైనటువంటి పోలీస్ అధికారులు కావచ్చు, ఇతరత్రులు కావచ్చు. ఎందుకంటే లా అండ్ ఆర్డర్ అనేది చాలా ఇంపార్టెంట్. అదేవిధంగా చట్టం అనేటువంటిది అందరికీ సమానంగా ఉండాలి. అధికార పార్టీ చెప్పింది కదా అని కొంతమంది కేసులు బనాయించినటువంటి ఆఫీసర్లు ఉన్నారు. అందరూ అట్లా ఉంటారని లేదు. కాబట్టి అధికారం అనేది 5 సంవత్సరాల పాటు ఉంటుంది. ఆ తర్వాత ఏం జరుగుతుంది అనేది మనందరూ చూస్తున్నాము. అప్పుడే కాదు, ఇప్పుడైనా కూడా చట్టానికి పరిధిలోనే పనిచేయాలి ఏ పోలీస్ ఆఫీసర్లైనా. రెడ్ బుక్ రాజ్యాంగం, రెడ్ బుక్లో పేర్లు ఉన్నాయి కాబట్టి కేసులు పెట్టారని మనం అనుకోవటానికి లేదు. ఖచ్చితంగా ఇది చట్టాన్ని అతిక్రమించి చేసినటువంటి కేసులు ఉన్నాయి కాబట్టి దానికి సంబంధించి పోలీసులు అరెస్ట్ చేశారని భావించాలి తప్ప ఆయన రెడ్ బుక్ రాజ్యాంగాన్ని అనుసరించి పోలీసులు ఈ అరెస్టులు చేశారని మాత్రం మనం అనుకోవటానికి లేదు. రైట్ సార్, థ్యాంక్ యూ. సో ఇది సీనియర్ జర్నలిస్ట్ విక్రమ్ పూలే గారు చెప్తున్న దాని ప్రకారం ఖచ్చితంగా అతను తప్పు చేశారు కాబట్టి చట్టానికి ఎవరు కూడా అతీతులు కాదు. సో రెడ్ బుక్ రాజ్యాంగం ప్రకారం ఇప్పుడు వల్లభనేని వంశీని పోలీసులు అరెస్ట్ చేయలేదు. అయితే వంశీ చేసినటువంటి ఏదైతే సత్యవర్ధన్ మీద ఒత్తిడి తీసుకురావడంతో మరొక కేసు కూడా అదనంగా అతని మీద నమోదైంది. అట్రాసిటీ కేసు కూడా ఇప్పుడు క్లియర్ కట్గా అతని మీద ఫైల్ అయిందని చెప్తారు. సో ఈ విషయంలో మాత్రం ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీ శ్రేణులు సంతోషించినా లేకపోయినా కూడా ఖచ్చితంగా చట్టం తన పని తాను చేసుకుపోతుంది అనే దానికి వల్లభనేని వంశీకి సంబంధించినటువంటి కేసే ఒక ఉదాహరణని విక్రమ్ పూలా గారు చెప్తున్నారు. థ్యాంక్ యూ సో మచ్.